మూసా అలైహిస్సలాం వారి కాలంలో వర్షాలు పడని కారణంగా కరువు ఏర్పడింది. తినడానికి ఆహారం లేదు. చిన్న పిల్లలు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి సందర్భంలో బనీ ఇస్రాయిల్ ప్రజలు ఏం చేశారంటే మోషే ప్రవక్త వద్దకు వచ్చారు. మూసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చేసి, ఓ మూసా, మీరు మా గురించి అల్లాతో ప్రార్థన చేయండి. మాలో పాలు తాగే పసిపిల్లలు ఉన్నారు, మాలో బలహీనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వర్షాలు పడని కారణంగా తినడానికి తిండి లేదు, ఆకలితో అలమటిస్తూ పరితపిస్తున్నారు. మీరు దైవ ప్రవక్త కదా ఓ మోషే, ఓ మూసా, మీరు అల్లాతో ప్రార్థన చేయండి అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగానే మూసా అలైహిస్సలాం వారు ఏం చేశారంటే తన జాతి తన సమాజంలోనే మూసా అలైహిస్సలాం వారు ఒక చదరపు మైదానంలో 70,000 మంది తన సమాజాన్ని తీసుకొని బారులు తీరి నిలబడి చేతులు పైకెత్తి అల్లాతో ప్రార్థన చేస్తున్నారు. ఓ అల్లా, నీవు మాపై కారుణ్యాన్ని వర్షింపజేయి, ఓ అల్లా నీ కారుణ్యాన్ని మాపై వ్యాపింపజేయి అని దువా చేస్తున్నారు. అప్పుడు అల్లా మూసాతో ఈ విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది. ఓ మూసా, నీ సమాజంలోని నీ జాతిలోని లాంటి వ్యక్తి ఉన్నాడంటే గత 40 సంవత్సరాల నుండి పాపాలపై పాపాలు చేస్తున్నాడు. ఆ వ్యక్తి దైవ అవిధేయతకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి నీ సమాజం నుండి బయటికి వెళ్ళనంత వరకు నేను నీ సమాజంపై వర్షాన్ని కురిపించను అని అల్లా మూసాకు ఈ విషయం చెప్పాడు. అప్పుడు మూసా అలైహిస్సలాం వారు వెంటనే తన సమాజం వైపునకు వెనక్కి తిరిగారు. ఎంతమంది ఉన్నారు? 70,000 మంది ఉన్నారు. మూసా అలైహిస్సలాం వారు కోపోద్రేకాన్ని గురిపై కోపంతో, ఓ పాపాత్ముడా, ఓ దైవధికారి, వెంటనే నా సమాజాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపో. 40 సంవత్సరాల నుండి పాపాలపై పాపాలు చేస్తున్నావు. నీవు చేసే పాపాల కారణంగా నా సమాజంలోని వర్షం పడడం లేదు, చిన్నపిల్లలు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఓ దుర్మార్గుడా, ఓ పాపాత్ముడా, వెంటనే నా సమాజాన్ని వదిలి బయటికి వెళ్ళిపో అని మూసా అలైహిస్సలాం వారు అన్నారు. పాపం చేసిన వ్యక్తికి అర్థమైపోయింది ఇది నా గురించి అని. అతడు భయకంపితుడైపోయాడు, భయపడుతున్నాడు, లోలోనే కుమిలిపోతున్నాడు, కంటతడి పెట్టుకున్నాడు. అల్లా, నా పాపాలను క్షమించు అల్లా, 40 సంవత్సరాల నుండి పాపాలపై పాపాలు చేస్తున్నాను, ప్రజలలో నన్ను బహిర్గతపరచకుండా, నలుగురిలో నవ్వుల పాలు చేయకుండా నా పాపాలపై పరదా వేస్తున్నావు అల్లా. ఈరోజు నేను ఈ సమాజాన్ని వదిలి బయటికి వెళ్ళినట్లయితే ఈ ప్రజలు నన్ను అవమానపరుస్తారు, వీరి ముందు నేను తల ఎత్తుకొని నేను తిరగలేను ఓ అల్లా. ఓ అల్లా, ఈరోజు నా పరువు నీ చేతిలో ఉంది అల్లా, నేను నీ వైపునకు మరలుతున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వు అల్లా అని కడు దీనంగా అల్లాతో మొరపెట్టుకున్నాడు. ఆ సమాజం నుండి ఆ పాపాత్ముడు బయటికి వెళ్ళలేదు. ధారాళంగా వర్షం పడుతుంది, కుండపోత వర్షం పడుతుంది. మూసా అలైహిస్సలాం వారు ఆశ్చర్యంగా, ఓ అల్లా, ఆ పాపాత్ముడు నా సమాజాన్ని వదిలి ఇంకా బయటికే వెళ్ళలేదు, వర్షం ఎలా పడుతుందంటే, ఓ మూసా, ఆ నా దాసుడు నాతో ప్రాయశ్చితం క్షమాపణ వేడుకున్నాడు, కడు దీనంగా మొరపెట్టుకున్నాడు, నేను అతన్ని క్షమించి వేశాను అని అల్లా అన్నాడు. అప్పుడు మూసా వారు అన్నారు, అల్లా, అంతగా కడు దీనంగా నిన్ను మొరపెట్టుకొని నిన్ను ప్రసన్నుడిగా చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరో నేను చూడాలి అని మూసా అన్నాడు. అప్పుడు అల్లా మళ్ళీ మూసా అలైహిస్సలాం వారితో అంటున్నాడు, ఓ మూసా, 40 సంవత్సరాలుగా పాపాలపై పాపాలు చేస్తూ నాకు అవిధేయుడుగా ఉన్నప్పుడే అతని నేను అవమానపరచలేదు, నలుగురిలో నవ్వుల పాలు చేయలేదు. ఇప్పుడు అతడు నావాడయ్యాడు, తౌబా కోరుకున్నాడు, ఇప్పుడు నేనెలా అతన్ని అగౌరవపరుస్తానయ్యా, నేను అతన్ని నీకు చూపించను అని మూసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయం చెప్పండి. సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. ఎంత గొప్ప కరుణామయుడండి దైవం, ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి దైవం పట్ల మనం నిరాశ నిస్పృహలకు గురైపోతున్నామా? ఆ దేవుడు అంటున్నాడు, మీరు ఎంత పెద్ద తప్పు చేసినా దైవం తలుచుకుంటే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. భూమండలం అంతా పాపాలు చేసినా మీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, ఒక్క షిర్క్ తప్ప అని దైవం తెలియచేస్తున్నాడు.